అందరికీ యజ్ఞ మహోత్సవ విశ్వకర్మ భగవానుడి విశ్వకర్మ భగవానుడి యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ, యజ్ఞ కమిటీ నిర్వాహకులకు, విశ్వకర్మ పెద్దలందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. చాలా అపురూపమైనటువంటి సందర్భం. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త. ఈ సృష్టిలో మనం అనుభవిస్తున్నటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. మరి ఆ భగవాన్ని స్మరించుకోవడం యావత్ ప్రపంచ మానవాళి బాధ్యత. అటువంటి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విశ్వకర్మ పెద్దలకు, విశ్వకర్మ పెద్దలతో పాటు దీన్ని సహకరించినటువంటి అనేక మంది వ్యక్తులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మేయర్ వెంకటరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఈరోజు నేను చేతులెత్తి శిరస్సు వంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఆడబిడ్డలారా, కానీ ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా తన రాష్ట్రంలో, తన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని కులాలకు స్థలాలు ఇవ్వడంతో పాటు మన విశ్వబ్రాహ్మణ జాతికి 5 ఎకరాల స్థలం ఉప్పల్ బగాయత్లో ఇచ్చి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఆ మహానుభావుడికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎకరా ఎంత ఉంటుందో వెంకటరెడ్డి గారు చెప్పారు. అంటే 100 కోట్ల విలువైనటువంటి జాగను మన జాతికి ఇవ్వడం, 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం, దానితో పాటు నేను కూడా నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి మొన్ననే కొట్టించిన ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఇప్పటికి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొదటి విడత నాకు 1,30,00,000 రూపాయలు వస్తే కరీంనగర్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల హాస్టల్ కోసం 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వరంగల్లో అసంపూర్ణంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక భవనానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొదటి విడత వచ్చినటువంటి 1,30,00,000లలో 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఉప్పల్ బగాయతీ మనం కేటాయించిన తర్వాత మొన్న పెద్దలు మొదటిగా మీ చేత కొంత ఇవ్వాలంటే అప్పటికి ఫండ్ అయిపోయింది. 10 లక్షల రూపాయలు ఉంటే అది కూడా మన వాళ్ళకి చెప్పిన. ఈ సందర్భంగా మళ్ళీ కాపీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చేటువంటి ఫండ్ నుంచి నాకు ఎన్నిసార్లు అయితే ఫండ్ వస్తుందో వచ్చిన ప్రతిసారి ఏడాదికి 1-2 సార్లు వస్తాయి. 25 లక్షల చొప్పున నేను స్పీకర్గా ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాలం పూర్తిగా మన జాతి కోసం నాతో అయినటువంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ విశ్వబ్రాహ్మణుల గౌరవం ఎంతకో మొదటి సభాపతిని చేసి తెలంగాణ జాతి చరిత్ర ఉన్నంత వరకు విశ్వబ్రాహ్మణుడు మొదటి స్పీకర్ అయింది అనేటువంటి చరిత్ర అవకాశం కలిగించిన భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ఈయనోళ్ళు వచ్చి మాట్లాడితే సహించేది లేదని మరి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మధుసూదనాచారి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా అవకాశం రావడం జరిగింది. జూలూరు గౌరీశంకర్ గారికి చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఉపేందర్ గారికి బీసీ కమిషన్ మెంబర్ ఇవ్వడం జరిగింది. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది.
ఈ 40 సంవత్సరాల్లో మనం ఒక 60 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ 60 సంవత్సరాల్లో ఒక్కసారి నేను ఎమ్మెల్యే తప్ప చైర్మన్ ఇచ్చిన బాగానే ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే రాజ్యాధికారంలో విశ్వబ్రాహ్మణులకు భాగస్వామ్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శ్రీకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ మనకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాన్ని ఎవరికి తీసుకునే విధంగా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవనంలో నిర్మాణం చేస్తున్నాం. పెద్దలు లాల్కోట గారికి, నరేంద్ర గారికి, గణేష్ గారికి, చాలామంది పెద్దలకు దయచేసి విశ్వబ్రాహ్మణులలో కొందరిలో బాధలు అసంతృప్తులు ఉన్నాయనేటువంటి మాట్లాడుతూ ఉన్నారు. నేను మధుసూదనాచారిగా మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. గతంలో కూడా నేను మీకు మనవి చేయడం జరిగింది. మధుసూదనాచారిగా మీకు హామీ ఇచ్చిన అందరినీ కలుపుకుంటుంది. ఇక్కడ ఉండేటువంటి నిర్మాణం జరిగేటువంటి భవనం తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది విశ్వబ్రాహ్మణులకు ఒక నీడలాగా, ఒక గుడిలాగా, ఒక ఆపదల్లో ఆదుకునేటువంటి దానిలాగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అదే సందర్భంలో నేను పక్క హామీ ఇస్తా ఉన్నా. వారం 10 రోజులలో మా ఇంటికాడ ఒక 20 మంది విశ్వబ్రాహ్మణ ప్రభుత్వ సమావేశం ఏర్పాటు చేస్తా. నెల రోజులలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాతీయమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా వారు తెలంగాణ సమాజం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేటువంటి. అందుకని ఖచ్చితంగా ఇప్పటికీ ఈ బడ్జెట్కు సంబంధించిన 6 మాసాలు ఇవ్వలేదు కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు మీకు సమస్యలు ఉంటాయి, తీర్చాల్సినటువంటి బాధ్యత కొంత తీర్చగలిగినటువంటి శక్తి నాకు ఉన్నది. కాబట్టి మీరు వస్తే తెలుస్తుంది. ఎవరిళ్ళ వాళ్ళు ఉంటే మీ ఇంటికాడ మీకేం జరుగుతుందో నాకు తెలియదు. ఖచ్చితంగా మన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏ రాత్రి ఎవరు వచ్చినా కూడా నాతో వచ్చినటువంటి సహకారం చేయడం ఈ జాతిలో పుట్టిన బిడ్డగా నా అదృష్టం అనేటువంటి విషయాన్ని గతంలో కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా అదే విషయాన్ని మనవి చేసుకుంటూ పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ 17 సెప్టెంబర్ మీకు తెలుసు నేను అనేక ప్రోగ్రామ్స్ సీఎం గారితో పాల్గొని ఇక్కడికి వచ్చిన మళ్ళీ 2 గంటలకు వారితో పాటు అనేక ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి